42.3 ఓవర్కు 4 బాదిన కోహ్లీ ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ బౌండరీతో భారత్ విజయ డంకా ముగించింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కింగ్ ఎటకెలకు సూపర్ ఫామ్తో సెంచరీతో చెలరేగాడు. ఇంకేముంది, భారత్ ముందు పాకిస్తాన్ తల వంచక తప్పలేదు. నువ్వా నేనా అంటూ సాగిన సమరంలో భారత విజయ డంకా ముగించింది. 140 కోట్ల భారతీయుల కలను నెరవేరుస్తూ పాక్పై విక్టరీ కొట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో శ్రేయస్ అర్ధశతకంతో అదరగొట్టాడు. దీంతో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 42.3 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ 20, గిల్ 46, హార్దిక్ 8, అక్షర్ 3 పరుగులు చేశారు. ఇక పాక్ బౌలర్లలో అఫ్రిది 2 వికెట్లు, అహ్మద్, కుషుదిల్ చెరో వికెట్ తీశారు. ఇండియా, పాకిస్తాన్ దేశాలతో పాటు యావత్ ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మ్యాచ్లో దేయాది పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన భారత్ చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. దేశాలతో పాటు యావత్ ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మ్యాచ్లో దేయాది పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక ఈ విజయానికి సంబంధించి స్పోర్ట్స్ జర్నలిస్ట్ సత్యబాబు గారు మనతోటి మాట్లాడడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సత్యబాబు గారు, నమస్తే సార్. ఈ విజయాన్ని ఏ విధంగా చూడాలి సత్యబాబు గారు? ఇండియా ఇస్ గ్రేట్ విక్టరీ సార్. ఎందుకంటే ఛాంపియన్షిప్ లో పాకిస్తాన్ పైన 5 మ్యాచ్లు ఆడితే లాస్ట్ టైం 3-2 ఉంది సార్. ఈ మ్యాచ్ తో లెక్క సమానం అయింది సార్. అయితే సత్యబాబు గారు, సెంచరీ తోటి 4 కొట్టడంతో కోహ్లీ తన అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 4 కొట్టడంతో సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇదే సమయంలో భారత్ విజయం వైపు అడుగులైతే వేసింది. అయితే కోహ్లీ అభిమానులు అయితే భారీగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి, మీరేమంటారు సత్యబాబు గారు? కోహ్లీ సెంచరీ అనేది చాలా మంచిది సార్. ఎందుకంటే కోహ్లీ లాస్ట్ నవంబర్ లో సెంచరీ మళ్ళీ ఇప్పుడు సెంచరీ చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డును కూడా సమం చేశారు సార్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ యొక్క 51 సెంచరీల రికార్డు కూడా సంబంధించారు సార్. ఈ యొక్క సెంచరీతో చాలా అద్భుతమైన సెంచరీ. కోహ్లీ రైట్ టైమ్ లో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ సార్ మనకి. ఈ యొక్క విన్ తో మన సెమీఫైనల్ కి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. అయితే సత్యబాబు గారు, ఈ మ్యాచ్ తో రన్ మేషన్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు అనుకోవచ్చా? డెఫినెట్లీ సార్. ఎందుకంటే కోహ్లీ ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడు. పాకిస్తాన్ అంటే అతనికి ఇంకా చాలా చాలా ఇంట్రెస్ట్ సార్, చాలా ఇష్టం కూడా. అయితే సత్యబాబు గారు, జరగబోయే మ్యాచ్లు భారత్ ఎలా ఆడాల్సి ఉంటుందంటారు? మనకి న్యూజిలాండ్ అనేది చాలా కొంచెం టఫ్ అపోనెంట్ న్యూజిలాండ్. ఎందుకంటే న్యూజిలాండ్ తో కూడా మనకి అంత ఈజీ కాదు. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా చాలా గట్టిగా ఈ యొక్క టోర్నీలో వన్ ఆఫ్ ది బెస్ట్ టీం కూడా న్యూజిలాండ్ చెప్పొచ్చు సార్ న్యూజిలాండ్. కానీ ఈ రోజు మ్యాచ్ అయితే పాకిస్తాన్ తో చాలా డెడ్ ఈజీ మ్యాచ్. ఎందుకంటే పాకిస్తాన్ గత 2 years నుంచి కూడా వాళ్ళ యొక్క ఆట మాత్రం చాలా చాలా దారుణంగా కనబడుతుంది. లాస్ట్ 2 years కండి పాకిస్తాన్ యొక్క ఆట. రైట్, థ్యాంక్ యూ సతీబాబు గారు. ఓకే.
అటుగా కోహ్లీ గిల్ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డర్ను ముందుకు తీసుకెళ్లారు. సింగిల్స్ డబుల్స్ తీస్తూ వీళ్ళు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోని హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్మన్ గిల్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ బౌలింగ్లో అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కోహ్లీ కలిసి భారత్ను విజయం దిశగా నడిపించారు. ఓ ఎండ్లో కోహ్లీ నిలకడగా ఆడుతుండగా మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఫోర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే ఈ క్రమంలోనే అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వేగంగా ఆడేందుకు ప్రయత్నించగా అయ్యర్ 56, కుజ్దిల్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు 56 పరుగులకు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా వచ్చి రాగానే ఓ 4 కొట్టి ఆ వెంటనే పెవిలియన్కి చేరాడు. దీంతో అక్షర్ పటేల్ కోహ్లీ కలిసి భారత్కు విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లో షాహిన్ అఫ్రిది 2 వికెట్ తీయగా అబ్రర్, కుజ్దిల్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక కాగా అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఒక మాదిరి స్కోర్కే పరిమితమైంది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 49.4 ఓవర్లో 241 పరుగులకు పాక్ ఆల్అౌట్ అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ 68 పరుగులు చేసి పాక్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్కు మంచి ఆరంభం లభించింది. ఇక ఉమాము ఉల్ హక్, బాబర్ అజాం తొలి వికెట్కు 50 బంతుల్లో 41 పరుగులు జోడించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత కెప్టెన్ రిజ్వాన్, సౌద్ షకీల్ తీసుకున్నారు. మొదట తడబడిన వీరిద్దరూ ఆ తర్వాత భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. 3 వికెట్కు 104 పరుగుల భాగస్వామిని నెలకొల్పి ఇన్నింగ్స్ను చక్కబెట్టారు. ఈ దశలో భారత బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. దీంతో 14 పరుగుల స్వల్ప వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది పాకిస్తాన్. ఆ తర్వాత కుజ్దిల్ షా, ఆగా సల్మాన్ 35 పరుగుల స్వల్ప భాగస్వామిని నెలకొల్పారు. సల్మాన్తో పాటు పాక్ లోయర్ ఆర్డర్ విఫలమైన చివరి దశకు క్రీజ్లో ఉండి కుజ్దిల్ షా పాక్ స్కోర్ను 240 పరుగులకు చేర్చాడు. ఇక భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్, జడేజా, హర్షిత్ రాణాలకు తల వికెట్ దక్కింది.